హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఇల్లు ఇల్లాలు పిల్లలు. ఇక ఈ సీరియల్లో అయితే వల్లిని ఆడుకుంటున్న తోడికోడళ్ళు. ఇప్పటి వరకు వల్లియే ఆడుకునింది అని అనుకుంటున్నారు కదా. ఇప్పుడు వల్లిని ఆడుకునే టైం అయితే తోడికోడళ్ళకి వచ్చేసింది. ఇక వాళ్ళతో పాటు అత్త కూడా చేరింది కాబట్టి ఎవరికి తెలియకుండా ఎవరికి వాళ్ళు వల్లినైతే ఇచ్చి పడేస్తున్నారు, ఆడుకుంటున్నారు. ఇక వల్లి పరిస్థితి గుంతలో పడిన ఎలకలాగా కొట్టుకుంటూ అయిపోయింది పరిస్థితి. సరే, అసలు ఏం జరిగిందో చూసేద్దాం. సో ఇప్పుడైతే వల్లి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటో వీళ్ళ దగ్గర నా రికార్డింగ్ అంతా ఉండిపోయింది, వీళ్ళు నన్ను చిత్రహింసలు పెడుతున్నారు, చావు కొట్టేస్తున్నారు అని టెన్షన్ పడుతూ ఉంటే, ఈ విషయాలన్నీ మా మావయ్య గారికి కానీ తెలిసి అంటే ఈ రికార్డింగ్ ఎత్తుకోబోయి మా మావయ్య గారికి మా ఆయనకి చూపించారంటే నా పని అయిపోతుంది, ఏంటో నా కర్మ, ఈ మధ్య నా టైమే బాగాలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉన్న టైంకి ఇక ఒక ఫోన్ కాల్ వస్తుంది రామరాజుకి. అది ఎవరంటే వల్లి పనిచేస్తున్న ప్రిన్సిపాల్ దగ్గర నుంచి ఊరికే జస్ట్ చేపిస్తారనమాట. ఇక ఆయన వచ్చేసి ఫోన్ మాట్లాడుతూ, ఏంటి అవునా ఇలా జరిగిందా అని గట్టిగా అరుస్తూ మొత్తానికి వల్లి వల్లి అని చెప్పి పిలవడం స్టార్ట్ చేస్తాడు. ఇక వల్లికైతే గుండె జారి కింద పడిపోయినట్టు అయిపోయింది పరిస్థితి. ఏమైందో ఏంటో మా మావయ్య గారు కూడా పిలుస్తున్నారంటే ఇక నా గురించి తెలిసిపోయినట్టుంది అని చెప్పేసి ఇక ఏంటి రా త్వరగా రా అని చెప్పి గట్టిగా అరుస్తాడు. సరే మావయ్య గారు అంటూ వస్తే, ఏం చేసావు నువ్వు, అయినా నువ్వేంటి ఇలాంటి పనులు ఎందుకు చేసావు, నీకు బుద్ధి ఉందా అని అడుగుతుంటే, మావయ్య ఏంటి మా అంటే ఏంటి నీకు తెలియదా అని చెప్పగానే ఇక అది కాదు మావయ్య అని నిజం చెప్పబోయే టైంకి, నువ్వు స్కూల్కి వెళ్ళట్లేదంట కదా, ఏమైంది నీకు అని చెప్పేసి అడగగానే, అదా మావయ్య నేను ఇంకా వేరే విషయం ఏదో అనుకున్నాను అనగానే ఇక ఇద్దరు తోడికోడలు ఉన్నారు కదా, ఏంటక్క ఏంటి ఇంకేమనుకున్నావు నువ్వు అంటే ఇంకేమైనా జరిగిందా ఏంటక్క అని చెప్పేసి అంటూ ఉంటారు. అదేమీ లేదులే ప్రేమ, అదేమీ లేదులే నర్మదా అంటుంటే, మరి ఎందుకక్క అంత కంగారు పడుతున్నావు, స్కూల్కి ఎందుకు వెళ్ళట్లేదు, వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి కావాలని అంటారు. ఎందుకంటే ఈమెది అంతా ఫేక్ కాబట్టి, సర్టిఫికేట్లు ఫేకే, ఈమె చదివింది ఏమీ లేదు, ఈమెకి చదివే రాదు కాబట్టి. ఇక వచ్చేసరికి, మామయ్య గారు అదేంటంటే నేను ఇంకా అసలు స్కూల్కే వెళ్ళను మామయ్య గారు, నేను అత్తయ్యకి సహాయం చేయడానికి ఇంట్లోనే ఉంటాను, నేను కూడా వెళ్ళిపోతే పాపం అత్తయ్య ఒక్కటే ఇంటి పని అంతా చేసుకోవాలి కదా, అందుకే నేను అత్తయ్యతో పాటే ఉంటాననగానే ఇక చూసుకోండి మన వేదవతికి కోపం వచ్చి, ఏయ్ అంటే అన్నానంటావు కానీ నువ్వేంటి నాకు పనులు చేసేది, నాకేం పని అవసరం లేదు, నువ్వు వెళ్ళి స్కూల్కి వెళ్ళి చక్కగా అక్కడ పని చేసుకొని బాగా చదువు చెప్పు, అంతేగాని నువ్వు నాకేం పని చేయబక్కర్లేదు అని చెప్పేసి అంటదనమాట. అది కాదత్త అంటే, ఏ అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. ఏంటబ్బా ఈ అత్తయ్య అని చెప్పేసి వాళ్ళ ముందే ఒక చంప మీద ఒక పీకు పీకుతుంది అనమాట. అయ్యో బాబోయ్ ఏంటి ఈ మధ్య మా అత్తయ్య రెండు రకాలుగా ప్రవర్తిస్తుంది అని అనుకుంటూ, ఎందుకు అత్తయ్య నన్ను కొడుతుందంటే, నువ్వు చక్కగా చదువుకోమని చెప్తుంటే, చదువు చెప్పమని చెప్తుంటే ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు అని చెప్పేసి ఇక మొత్తానికి అలా అంటారు. ఇక దాంతో, వద్దు మావయ్య నేను చదువు చెప్పను, నేను అత్తయ్యతోనే ఉంటాను అనగానే ఇక ప్రేమ వాళ్ళు వచ్చేసి, ఇదిగో నేను వాయిస్ రికార్డింగ్ ఉంది కదక్క అది చెప్తాను అని చెప్పేసి చిన్నగా బెదిరిస్తారు. అదేంటమ్మా వాయిస్ రికార్డు అని అంటే, అదే మామయ్య ప్రిన్సిపల్కి వాయిస్ రికార్డ్ చేస్తాము, మా వల్లి అక్క రాదు అని చెప్పి అనగానే ఇక దాంతో వల్లికి అర్థమైపోయి వీళ్ళు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారని అర్థమైపోయి, స్కూల్కే కదా ప్రేమ నేను వెళ్తాను, వెళ్ళి బాగా చదువు చెప్తాను, అయినా కానీ ఈ పోస్ట్ పెట్టించింది మావయ్య గారు కాబట్టి మావయ్య గారు పరువు పోతుంది, నువ్వు ఖచ్చితంగా మావయ్య గారి పరువు తీయకుండా ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పగానే ఇక మొత్తానికి వెళ్ళేదానికి ఒప్పుకుంటుంది. ఇక ఒప్పుకున్నదే కానీ ఇక టెన్షన్ మొదలైపోయింది వల్లికి. ఇక్కడ నర్మద అలాగే ప్రేమ ఇద్దరు కలిసి బోర్డు మీద సూపర్గా లాక్ చేశాను ప్రేమ, ఇక మన వల్లి అక్క కుడితిలో పట్టిన ఎలకలాగా కొట్టుకుంటుంది అని చెప్పగానే, అక్క అయినా కానీ కరెక్ట్గా అదే టైంకి ప్రిన్సిపల్ ఎలా కాల్ చేశాడు, అసలు హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అనగానే, ఉదర దేకో అని చెప్పేసి ఒక ఆయనకైతే ఫోన్ చేసి చెప్తుంది అనమాట, నాటకం ఆడమని ప్రిన్సిపల్ లాగా ఫోన్ చేయమని చెప్పి. ఇక ఆయన ఫోన్ చేసి జస్ట్ చెప్తాడు. ఇక దాంతో సూపర్ అక్క నువ్వు మాత్రం అసలుకి అని చెప్పి, అయినా దీంతో మనకి ఏం ఉపయోగం, ఈమెకి చదివే రాదు కదా, ఈమె అన్నీ ఫేక్ సర్టిఫికేట్లు కదా, ఇప్పుడు ఈమె పోయి ఏం చేస్తుందంటే, ఆమె స్కూల్కి ఎందుకు పోతుంది ప్రేమ, ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోతుంది కదా, అదే మనకు కావాల్సింది, ఆధారాలన్నింటినీ ఒక దగ్గర పెట్టి, రేపు మనకు ఆధారాలు లేకే కదా ఇన్ని రోజులు మనము తన గురించి ఏం చెప్పలేకపోయి, ఇప్పుడు అన్ని ఆధారాలని సేకరించాలి, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇవన్నిటిని మనము సేకరించాలని చెప్పగానే, ఒక సూపర్ అక్క నీ ఐడియా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక మన వల్లి అయితే ఇప్పుడు దీని నుంచి ఎలా తప్పించుకోవాలి, నేను పోయి ఆడ చదువు ఏం చెప్పాలి అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటుంది.
టెన్షన్ పడుతూ ఇప్పుడు స్కూల్‌కి వెళ్ళకుండా ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తుండగానే వాళ్ళ అత్తయ్యని చూసిద్దనమాట. వాళ్ళ అత్తయ్య కిచెన్‌లో వంట చేస్తూ ఉండగానే ఇక అక్కడికెళ్ళి "అత్తయ్య" అని చెప్పి పిలుస్తది. "ఏంటి నువ్వింకా స్కూల్‌కి వెళ్ళలేదా?" అంటే, "అహహా! లే అత్తయ్య, నేను మావయ్యతో ఇందాక చెప్పడానికి సందేహపడ్డాను. నేను స్కూల్‌కి వెళ్ళనత్తయ్య. మీరొక్కరే వంట చేసుకుంటూ ఉంటారు కదా! నేను మీకు చక్కగా సహాయం చేస్తాను అత్తయ్య వంటలోన" అని చెప్పగానే ఇక చంపక మళ్ళీ చెల్లుమని కొడుతది. "అత్తయ్య ఎందుకు కొట్టారు అత్తయ్య ఇప్పుడు?" అనగానే, "అదేంటే అలా అంటున్నావు? నీకసల బుద్ధుందా? సిగ్గుందా? నీకసలకి ఏమి మానం, మర్యాద ఏమీ లేవా? అయినా కానంటే, అదేంటత్తయ్య అలా తిడుతున్నారు నన్ను" అనగానే, ఇక మరి ఇంకేం చెయ్యాలే? నీకు ఆ సాగర్‌ని మిల్లు పని చూసుకోమంటే, వాడేమో దాన్ని వదిలేసేసి ఆ మిల్లు పని పోయి చక్కగా జాబ్ చేసుకుంటున్నాడు. దానికి తగ్గట్టు వాడి భార్య గూడా జాబ్ చేసుకుంటుంది. అలాగే ఇప్పుడు పెద్దోడొక్కడే గదా మిల్లు పని చూసుకున్నాడు. అలాగే నువ్వు కూడా ఉద్యోగం చేసి ఆ నర్మదా కొమ్ముల్ని వంచాలి. అంతేకాని వచ్చి ఇక్కడ వంకాయ కట్ చేస్తాను, నా తలకాయ కట్ చేస్తాను, పీక కట్ చేస్తానంటావు. మొద్దుదానా, మొద్దుదానా నీకసలు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, దేనికి పనికిరాని దానివని చెప్పేసి తిడుతూ, ఇక తన జుట్టు పట్టుకొని ఇట్లా గుంజుతూ ఉంటుందనమాట. ఇంక దాంతో వల్లి "అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య అర్థమైపోయింది అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య వదిలేసేయండి. ఇప్పుడు నేను స్కూల్‌కే కదా వెళ్ళాలి. వెళ్తాను, వెళ్తాను" అని చెప్పేసి చెప్తూ ఉంటుందనమాట. ఇక దాంతో బయటికెళ్ళిపోయి ఏంటో మా అత్తయ్య అసలకి ఎట్లా ప్రవర్తిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళని ఒక పక్క తిడుతూనే ఉంది. కానీ నా చెంప పగలగొడుతుంది. మా అత్తయ్యలో 2 యాంగిల్స్ చూస్తున్నాను. అందరూ నాకు వ్యతిరేకంగానే ప్రవర్తిస్తున్నట్టున్నారు అని చెప్పేసి తిట్టుకుంటూ, అయ్యో! ఇప్పుడు నేను ఏం చేయాలి? ఎలా దీని నుంచి తప్పించుకోవాలా? అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక దాంతో వేదవతి వచ్చేసి, "నువ్వొసేయ్ వల్లి, నువ్వు నా కూతురి జీవితాన్ని నాశనం చేసావు. నిన్ను నేను ఎలా వదిలిపెడతాను అనుకుంటున్నావే? ఇంకా చూడు నీకు చుక్కలు చూపిస్తాను" అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక సరే అని చెప్పేసి కా ఈ యొక్క వల్లి వచ్చేసి సరే స్కూల్‌కెళ్ళాలని చెప్పేసి వెళ్తూ ఉండగానే సరే వెళ్ళినట్టు వెళ్ళి మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న టైంకి ఇక చందువే తనని స్కూల్‌కి తీసుకువెళ్తూ ఉంటాడు. ఇక దాంతో అయ్య బాబోయ్! నాకేంటిరా ఈ కర్మ అసలకి, ఈయనేంటి స్కూల్‌కి తీసుకుపోతున్నాడు, నేనేదో స్కూల్ అని చెప్పి మా అమ్మోళ్ళ ఇంటికెళ్ళి సంతోషంగా ఉందాం అనుకుంటే ఇప్పుడు ఈయన స్కూల్‌కి వస్తున్నాడు ఏంటి అని చెప్పి టెన్షన్ పడుతూ, అయినా కానీ నేనెందుకు బాధపడుతున్నాను, ఈయన స్కూల్ దాకా వచ్చి నన్ను ఆడ బయట వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు. ఆయన అటు వెళ్ళగానే నేను ఇటు తుర్రుమంటూ మా ఇంటికి వెళ్ళిపోతాను. అప్పుడు ఏ బాధ ఉండదు కదా. అయినా ఈ నా బుర్రేంటబ్బా పాదరసంలాగా పనిచేస్తుంది. అబ్బా! అసలకి నీ బుర్రకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలే అని చెప్పేసి సంతోషంగా అయ్యి అని చెప్పి సంతోషంగా నవ్వుకుంటూ ఉంటుంది. కానీ చందు ఏం చేస్తాడు, మొత్తానికి స్కూల్ దాకా వెళ్ళి అక్కడ వదిలిపెట్టేసి బాయ్ అని చెప్పేసి, బా నువ్వు తొందరగా ఎళ్ళు బా అని చెప్పి అంటుండగానే, ఉండు వల్లి నేను కూడా మీ ప్రిన్సిపల్ దాకా వస్తాను మాట్లాడాలని చెప్పగానే ఇక ఫ్యూజులు ఎగిరిపోతాయి. అయ్యో! నాకు బ్యాడ్ టైం కాకపోతే ఈయనేంటి మళ్ళీ ప్రిన్సిపల్ దాకా వస్తానన్నాడు. ఇప్పుడు ప్రిన్సిపల్‌తో వచ్చి ఏం మాట్లాడతాడు అని చెప్పి అనుకుంటూ, ఏంటి బా ఎందుకు మాట్లాడాలి బా అంటే, లేదు ఇన్ని రోజులు నువ్వు స్కూల్‌కి వెళ్ళలేదు కదా, అతనితో నేను మాట్లాడి సారీ చెప్తానంటే, ఆ సారీ ఏదో నేను చెప్పుకుంటానులే బా నువ్వు వెళ్ళు బా అంటే, అది కాదులే ఇంకా కొన్ని విషయాల గురించి మాట్లాడాలి అని చెప్పి అంటాడనమాట. ఇంకేం విషయాల గురించి మాట్లాడాలి బా అంటే, నువ్వు అసలే ఎంఏ బీఈడీ చేసిన అమ్మాయివి కదా, నీకేంటి ఆ ప్రైమరీ ఇది చిన్న చిన్న క్లాసెస్ ఇవ్వడం, ఎల్కేజీ అవన్నీ ఇవ్వడం ఏంటి అసలకి, నీకు 10th క్లాస్ ఇంగ్లీష్ ఇమ్మని చెప్పి అడుగుతారనగానే ఇక మనసులో ఇక 10th క్లాస్ ఇంగ్లీష్ కానీ ఇస్తే నా తలకాయ మీద వేసి కొట్టుకోవాల్సిందే, నాకు అసలు చదువు మొక్కే రాదని తెలిస్తే ఇక మా ఆయన నన్ను ఏం చేస్తాడో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఈయనేమో చాలా చాలా ఊహించుకుంటున్నాడు, నాకేమో ఒక మొక్క కూడా రావట్లేదు. ఇక ఇవన్నీ తెలిస్తే ఇక మా ఆయన నన్ను చంపి పాతి పెట్టేస్తాడేమోనని ఇక వాళ్ళు పాస్ అయ్యేది కాదు, అందరూ ఫెయిల్ అయ్యి కూర్చుంటారు అని చెప్పేసి అనుకుంటూ, ప్లీజ్ బా వాళ్ళకి అన్నీ తెలుసు కదా బా, నేను అసలే ఎంఏబి ఇక బీఈడీ ఇవన్నీ చేస్తున్నానని తెలుసు కదా, ఇక ఇవన్నీ తెలిసి కూడా నాకు ఈ చిన్న క్లాసులు ఇచ్చారంటే అక్కడ పోస్టులు లేవు కాబట్టి వాళ్ళే ఇస్తారులే బా, మనం ఎందుకు అడుక్కోవడం వాళ్ళని అని చెప్పగానే, సరేలే అయినా నువ్వు ఇక్కడే ఉంటే ఎలా బా, అక్కడ కొన్ని రైస్ మిల్లులో కొన్ని రైస్ ప్యాకెట్ అన్నీ పోతే బాగుంటుంది అంటే, అదేంటి అలా అంటున్నావు అంటే, మరి నువ్వు ఇక్కడ ఉంటే అక్కడ పోతాయి కదా పో, త్వరగా వెళ్ళు అని చెప్పగానే, అవును వల్లి నిజమే నేను ఇక్కడ ఉంటే అంటే ఏం చెప్తాడంటే, నువ్వు ఎప్పుడు కూడా క్లాసులు తీసుకోవడం నేను ఎప్పుడు చూడలేదు కదా, పిల్లలకి ఇంగ్లీష్ క్లాస్ తీసుకుంటుంటే నేను నీకు చూడాలని ఉందే, ఓహో నువ్వు నన్ను కానీ చూసావుంటే నీకు వచ్చిన ముక్క కూడా పోతుంది చదువు ముక్క, నేను అట్లా చెప్తాను, అసలు నాకేమొచ్చని చెప్తాను, నువ్వేం వింటావు అని అనుకొని ఇక ఈ ప్లాన్ వేసద్ది. అక్కడ రైస్ మిల్లులో బ్యాగులన్నీ పోతాయి నువ్వు ఇక్కడ ఉంటా అని చెప్పగానే ఇక సరే చందు వచ్చేసి సరేలే వల్లి నేను వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక అతను వెళ్ళగానే ఈమె వచ్చేసి వాళ్ళ ఇంటికైతే తుర్రుమని పారిపోతుంది. ఇక అక్కడ చూస్తే వాళ్ళిద్దరూ
అసలుకి వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు ఆయన చక్కగా పంచె కట్టుకొని మంచి రొమాంటిక్ సాంగ్ వేసుకుంటూ ఆవిడ అంటే రైస్ మిల్లుకి పంపిస్తుందనమాట. ఇక క్యారేజ్ కట్టి ఇక దాంతో ఈయనైతే సరదాలు, సరసా పాటలు అన్నీ వేసుకుంటూ డాన్సులేసుకుంటూ "ఏవే నేను ఈరోజు రైస్ మిల్లుకెళ్తున్నాను జాగ్రత్తగా ఉండంటే" "నువ్వు సరే రైస్ మిల్లుకి వెళ్తే వెళ్ళావు కానీ అక్కడ నీ చేతి వాటం చూపించబాకు. 200కి, 100కి కకృతి పడి అనవసరంగా ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకోకు. నా పరువు తీకు. కాస్త డీసెంట్‌గా బిహేవ్ చెయ్యి. ఇప్పటికే నర్మదా వాళ్ళు మన మీద పీకల దాకా కోపంతో ఉన్నారు. ఇక వాళ్ళు గాని కనిపెట్టారంటే మన గతి ఏదో గతి అయిపోద్ది. అంటే నువ్వెందుకే కామ్‌గా ఉండు. నేను చూసుకుంటాను కదా!" అని చెప్పేసి అనుకుంటూ మాట్లాడుతుండగానే ఈ వల్లి అయితే అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చింది. "ఏంటమ్మడు నువ్వేంటి ఫోన్ చేయకుండా వచ్చేసావంటే" "అంతా నీ వల్లే. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి నన్ను స్కూలుకి పంపించారంటే" "భలే ఉంది. అయినా నువ్వు ఈ వయసులో చదువుకునేది ఏముంటుంది? వాళ్ళ బుద్ధి లేకపోతే అంటే నువ్వు కామెడీలు చేయకు అమ్మను కూడా" అని చెప్పి చూడకుండా చంపి పడేస్తాననగానే "ఓహ్! నువ్వు స్కూల్ టీచరే కదా! అదే చెప్తున్నావు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక దాంతో నాకేం చేయాలో తెలియట్లేదమ్మా అనగానే "ఎందుకే టెన్షన్ పడతావు? నువ్వు రోజు మా ఇంటికొచ్చేస్తూ ఉండు స్కూల్‌కి" అని చెప్పి అలాగే సర్దుకోపోతది. అయినా వాళ్ళు నిన్నేం చేయలేరులే అని చెప్పి సలహాలిస్తూ ఉంటుంది. ఇక ఇలాంటి తల్లులుంటే ఎవరి కాపురమైనా పోవాల్సిందే. ఇక వల్లి వచ్చేసి నాకు మా ఆయనంటే బాగా ఇష్టం. ఇవన్నిటి వల్ల మా ఆయన నేను గాని దూరం అయిపోయానంటే నేను చచ్చిపోతానని చెప్పి చెప్తుంది. చూద్దాం ఏం జరగబోతుందనేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.